బిస్మిల్లా రెహమాన్ నరహీం. మై నేమ్ ఇస్ అస్లాం. వెల్కమ్ టు ఇక్రా ఉమ్మత్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్, ఒక చాలా ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. కాబట్టి చివరి వరకు వీడియో చూడండి, చివరి వరకు ఈ మెసేజ్ని వినండి. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ విషయం. మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఈ వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత, సవరణ చట్టం వచ్చిన తర్వాత మన ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని చోట్ల ర్యాలీలు నిర్వహిస్తున్నాం. కానీ అసలైన మెసేజ్ బయటకు వెళ్ళకుండా ఆగిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ముందుగా బయట వారికి ఈ వక్ఫ్ అంటే ఏంటి తెలియాలి, వక్ఫ్ చరిత్ర అంటే ఏంటి తెలియాలి, అలాగే వక్ఫ్ యొక్క చరిత్ర ఏంటో కూడా. ఇది బయట వారికే కాదు, ర్యాలీలో పాల్గొన్న వాళ్ళకి, ముస్లింలకు కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ వీడియోలో మనం వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ యొక్క చరిత్ర అంటే ఏమిటి, వక్ఫ్ బోర్డు చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం వక్ఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వక్ఫ్ అంటే దానం చేయటం. ఒక వ్యక్తి ఇస్లాంలో మత సాంప్రదాయాల ప్రకారంగా తనకున్న ఆస్తిని ఇస్లాం మతపరమైన విశ్వాసాల కోసం, సామాజికమైన విషయాల కోసం తనకున్న ఆస్తిని అల్లా పేరుపైన దానం చేయడాన్ని వక్ఫ్ అంటారు. అంటే ఇది ఒక దానం అన్నమాట. ఇప్పుడు వక్ఫ్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం నుండే, అంటే 7వ శతాబ్దం నుండే ఇది మొదలయ్యింది అని చెప్పవచ్చు. అప్పుడు ఇస్లాం చట్టాల ప్రకారం ఈ ఆస్తిని ఇస్లాం యొక్క అవసరాల కోసం, పేదవాళ్ళ కోసం ఆస్తిని దానం చేయడం చాలా పుణ్యంగా భావించేవారు. అప్పటి నుండే ఈ వక్ఫ్ యొక్క చరిత్ర మొదలయ్యింది. అయితే 10వ శతాబ్దం వచ్చినప్పటికీ ఈ వక్ఫ్ ద్వారా చాలా పెద్ద మొత్తంలో మదర్సాలు ఏర్పడడం, ఈ మసీదులు ఏర్పడడం, వైద్యశాలలు ఏర్పడడం మొదలయ్యాయి. అయితే మన ఇండియాలో ఈ వక్ఫ్ చట్టం ఎప్పుడు మొదలైంది, ఈ వక్ఫ్ యొక్క సాంప్రదాయం ఎప్పుడు మొదలైందో అది కూడా తెలుసుకుందాం. మన ఇండియాలో వక్ఫ్ సాంప్రదాయం ఎప్పుడు మొదలైందంటే, ఢిల్లీ 12వ శతాబ్దంలో ఢిల్లీ చక్రవర్తుల రాకతో చక్రవర్తులు, రాజులు, మొఘలు చాలా పెద్ద మొత్తంలో మదర్సాల కోసము, పేదల కోసము, ఇల్లుల కోసం, మసీదుల కోసము చాలా పెద్ద మొత్తంలో వక్ఫ్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో ముహమ్మద్ గోరీ వక్ఫ్ చేసిన ఒక పెద్ద 2 గ్రామాలు వక్ఫ్ చేసిన తర్వాత వక్ఫ్ యొక్క ప్రాధాన్యత చాలా సంతరించుకొని ఈ వక్ఫ్ సాంప్రదాయం చాలా బలపడింది అని చెప్పవచ్చు. అయితే దాని తర్వాత బ్రిటిషర్లు కూడా ఈ వక్ఫ్ చట్టాన్ని చాలా గౌరవించారు, ఈ వక్ఫ్ని చాలా గౌరవించారు. వాళ్ళు ఏం చేశారంటే 1913వ సంవత్సరంలోనే వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 1923వ సంవత్సరంలో వక్ఫ్ ముసల్మాన్ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, ఈ ఆస్తులను దుర్వినియోగం కాకుండా కాపాడుకోవడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ కాలంలో వక్ఫ్ ఆస్తులు మతపరమైన, సామాజికపరమైన అవసరాలకు వినియోగించబడ్డాయి. కానీ చాలా చోట్ల అప్పటి నుండే నిర్వహణ లోపాల వల్ల కబ్జాలకు గురవడం కూడా మొదలయ్యాయి. దీని తర్వాత స్వతంత్ర భారతదేశంలో భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1954 వక్ఫ్ చట్టాన్ని తీసుకొని వచ్చింది. అప్పుడే వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి. వీటి యొక్క లక్ష్యం, ఈ వక్ఫ్ బోర్డుల యొక్క లక్ష్యం వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పర్యవేక్షణ మరియు ఆ ఆస్తులను సామాజిక అవసరాల కోసం వినియోగించుకోవటం. అయితే 1995 సంవత్సరంలో ఈ వక్ఫ్ చట్టం సవరించబడింది.
అప్పుడే కొత్తగా మరిన్ని బోర్డులు ఏర్పడ్డాయి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు స్టేట్ బోర్డులు ఏర్పడ్డాయి. స్టేట్ వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి అన్నమాట. అంతేకాదు అక్కడ మరో కీలకమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. వక్ఫ్ ఆస్తులను గుర్తించి వక్ఫ్ ఆస్తులను స్వాధీనపరచుకునే హక్కు వక్ఫ్ బోర్డులకు ఇవ్వబడింది. అయితే 2013 సంవత్సరంలో మరొకసారి వక్ఫ్ చట్టం సవరణ జరిగింది. ఇదేంటంటే వక్ఫ్ యొక్క ఆస్తులకు సంబంధించి ఇతర కోర్టుల్లో సవాలు చేయడాన్ని ఈ చట్టం కష్టతరం చేసిందనమాట. అంటే వక్ఫ్ బోర్డుల యొక్క తగాదాలు సొంతంగా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లోనే పరిష్కారం చేసుకోవాలి. దాని తర్వాత కొత్తగా 2000 వక్ఫ్ సవరణ చట్టము 2025 ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇందులో ఉన్న వివాదాలు ఇంతకు ముందు ఎప్పుడూ లేవు అని చెప్పవచ్చు. ఇది పూర్తిగా అంటే వక్ఫ్ ఆస్తులు ఇంకా దుర్వినియోగానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయని, అంతేకాకుండా రాజ్యాంగం కూడా ఈ కొత్తగా వచ్చిన చట్టం వచ్చిన తర్వాత దేశంలో ముస్లింలలో ఎన్నో ఆందోళనలు బయటపడ్డాయి. ఎందుకంటే ఈ కొత్తగా వచ్చిన చట్టము ముస్లిం వక్ఫ్ ఆస్తులకు పరిరక్షణ కాకుండా వక్ఫ్ ఆస్తులకు అంటే ఇంకా దుర్వినియోగం చేసే విధంగా దోచుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఉన్నాయని ముస్లింల ఆందోళన మొదలుపడ్డాయి. ఎందుకంటే వక్ఫ్ బోర్డుల యొక్క అధికారాలు పరిమితం చేయడము, వక్ఫ్ బోర్డులను సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లోను ఇతర సభ్యులను ఏర్పాటు చేయడము, అలాగే ఇంకా వక్ఫ్ యొక్క వివాదాలకు సంబంధించి కలెక్టర్కు ఆ పైన అధికారికి అధికారాలు ఇవ్వడం, ఇంకా వక్ఫ్ యొక్క సమస్యలను వివాదాలను ఇతర కోర్టుల్లోనూ కూడా అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం. ఇదంతా ఎలాగుందంటే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కాకుండా వక్ఫ్ ఆస్తులను ఇంకా అన్యక్రాంతానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయంటూ, అలాగే ఇది రాజ్యాంగ స్ఫూర్తిని కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ చాలామంది ఆందోళన చెందుతూ ఈ వక్ఫ్ యొక్క ర్యాలీలను నిర్వహించడం జరుగుతుంది. వక్ఫ్ ఆందోళన మొదలైంది అని చెప్పవచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ మెసేజ్ అందరికీ చేరాలి. కాబట్టి దయచేసి ప్లీజ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అస్లాం.